వందే మాతరం. జాతీయ గీతాలు వందే మాతరం కానీ జనగణమన కానీ వస్తున్నప్పుడు తినే వాళ్ళైనా తాగే వాళ్ళైనా ఎవరైనా అక్కడ స్టాండర్డ్గా నిలబడిపోవాలి. అది మనం ఆ గీతాలకు ఇచ్చే రెస్పెక్ట్. ప్రతిపక్ష నేతగా చాలా గొప్పవాడిగా చెప్పుకునే రాహుల్ గాంధీయే దాన్ని అవమానించే తీరుగా ప్రవర్తించడాన్ని ఎలా చూడాలి? వందే మాతరం. ఒక పక్క నుంచి వందే మాతర గీతాన్ని అంత చక్కగా ఆలోపిస్తుంటే శరీరాన్ని గోక్కుంటూ టీషర్ట్ని సరిచేసుకుంటూ బూట్లను చూసుకుంటూ చుట్టూ వారిని చూసి నవ్వుతూ కాస్తైనా ఇంగితం లేదా? వందే మాత్రం ఆలపిస్తున్న సమయంలో ఇదంతా రాహుల్ గాంధీ చేస్తున్న తీరు మీరు చూశారు. ఈ దేశ చిహ్నాలకు కనీస గౌరవం ఇవ్వరు, ఈ దేశ గీతానికి సరైన గౌరవం ఇవ్వరు. ఈ దేశం సర్జికల్ స్ట్రైక్ చేసింది అంటే నమ్మరు, ఆపరేషన్ సింధూర్ చేసిందంటే నమ్మదు, ఈ దేశం అభివృద్ధి చెందుతుందంటే నమ్మరు. అసలు గౌరవించడం నమ్మకం లేని ఈయన అసలు భారతీయుడేనా అనేది నా సందేహం.